So good afternoon, everyone. సో టుడే మనం గూగుల్ మై బిజినెస్ గురించి చూడబోతున్నాం. ఓకేనా? సో మనం క్లాస్కి వెళ్ళక ముందు గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి? సో ఎవరికైనా ఆల్రెడీ ఐడియా ఉంది ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. సో గూగుల్ మై బిజినెస్ గురించి ఎవరెవరికి తెలుసు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఎస్. యాక్చువల్లీ గూగుల్ మై బిజినెస్ ఇస్ ద ఎలా చెప్పాలి మీకు? సో గూగుల్ మై బిజినెస్ మనకి చాలా చాలా బెటర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. జస్ట్ ఒక గూగుల్ మై బిజినెస్ పేజ్ ఆర్ ప్రొఫైల్ ఉంటే మీకు చాలా బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు ఎవరికైనా ఏమైనా కావాలంటే గూగుల్లోనే సెర్చ్ చేస్తున్నారు. ఎస్ సుధా. సో ఎవరైనా ఏ టాపిక్ అయినా సరే గూగుల్ అని సెర్చ్ చేస్తారు. సో అందువల్ల గూగుల్ మై బిజినెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇక్కడ మనం వన్ టైం మనం ఇది అప్లోడ్ చేసుకుంటే చాలు. పెయిడ్ కాంపెయిన్ అవసరం ఉండదు, అండ్ ప్రమోషన్స్ అవసరం ఉండదు. ఈ గూగుల్ మై బిజినెస్ మాత్రమే మనకి చాలా బిజినెస్ ఇస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే పీపుల్ ఫస్ట్ గూగుల్లోనే సెర్చ్ చేస్తారు. ఓకేనా? సో అప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్ ర్యాంకింగ్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకే ఆ బిజినెస్ జరుగుతుంది. సో మనం టాప్ ర్యాంకింగ్ రావాలంటే ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ని ప్రాపర్ గా అప్డేట్ చేసుకోవాలి మనం. ఇది కాకుండా మన లొకేషన్ కానీ మనం ఆథరైజ్ బిజినెస్ అవునా లేదా అని ఈ గూగుల్ మై బిజినెస్ లోనే చాలా మంది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ పైన సెర్చ్ చేసినారు. సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైలే ఫస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాపిక్ నా అఫీషియల్ చూపిస్తాను మీకు. సో ఇది నా అఫీషియల్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. ఓకేనా? ఈ బిజినెస్ ప్రొఫైల్లో మనం చాలా చాలా థింగ్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ కస్టమర్ ఇంటరాక్షన్ క్లిక్ చేసుకుంటే నాకు ఆడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది నా వెబ్సైట్ క్లిక్ చేసుకున్నారు? 190 మెంబర్స్ నా వెబ్సైట్ క్లిక్ చేసుకున్నారు. ఇక్కడ కాల్స్ 71 కాల్స్ వచ్చింది. అప్పుడు 71 కాల్స్ అన్నప్పుడు ఆ 71 కాల్స్ నుంచి నాకు కనీసం ఒక 20 to 30 బిజినెస్ అయినా జరిగి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ నేను ఏ ప్రమోషన్ చేయలేదు, ఏ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. జస్ట్ ఇక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాను. ఆ ప్రొఫైల్ వల్ల నాకు ఆల్మోస్ట్ 20 to 30 కస్టమర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ డిజిటల్ మనం చేయాలంటే గూగుల్ మై బిజినెస్ కంపల్సరీ కావాలి. ఇదే ఫస్ట్ స్టెప్ ఇక్కడ. ఎందుకంటే మీ బిజినెస్ గూగుల్లో ఉంటే మాత్రమే ఆ బిజినెస్ కి రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు. సో ఈ పర్టికులర్ మంత్ జనవరి మాత్రమే నాకు 11 కాల్స్ వచ్చింది. సో ఈ 1 మంత్ కి నాకు 11 కాల్స్ అండ్ ఓవరాల్ 50 యూజర్స్ నా ప్రొఫైల్ చూస్తారు అండ్ 15 మెంబర్స్ నా వెబ్సైట్ ని క్లిక్ చేసుకున్నారు అండ్ 24 మెంబర్స్ నా డైరెక్షన్ చూసుకొని నా ఆఫీస్ వచ్చారు. సో ఇప్పుడు అర్థం అవుతుంది కదా గూగుల్ మై బిజినెస్ అంటే ఎందుకు మనం వాడుతున్నామని. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా దీనిలో? క్వశ్చన్ అంటే హ్యాండ్ రైస్ చేయండి. సో ఎవరు క్వశ్చన్స్ లేదా? ఎస్ ఎస్ రామ్. సార్ ఇది జిఎంబి ఇంపార్టెంట్ అంటే ఏంటి సార్ ఇది? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని. ఓకే సార్. ఓకేనా? సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని ఇక్కడ ఈ స్లైడ్ లో ఉంది. ఓకే ఓకే సార్. అది అర్థమైందా మీకు ఎందుకు ఇంపార్టెంట్ అని? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. ఓకే, నార్మల్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే సార్.
సో ఇప్పుడు మీకు ఒక పర్టికులర్ బిజినెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి మీకు ఒక లైక్ ఒక ట్రావెల్స్ బుక్ చేయాలంటే ఎలా సెర్చ్ చేస్తారు గూగుల్లో? హలో, హలో సార్. అదే చెప్పండి. ఇప్పుడు మీరు వైజాగ్ వచ్చారు, మీకు ఒక మంచి హోటల్ కావాలి, లైక్ అవును సార్. ఒక మంచి ఫుడ్ తినాలంటే ఎలా సెర్చ్ చేస్తారు గూగుల్లో? చెప్పండి ఒకసారి. జొమాటో అవి ఉంటాయి కదా సార్ యాప్. ఓకే, బట్ మీరు డైరెక్ట్ వెళ్ళి తినాలంటే? ఎందుకంటే మీరు వైజాగ్ కొత్తగా వచ్చారు. ఇక్కడ మీకు అవును సార్. హౌస్ ఉంటేనే మీరు జొమాటో బుక్ చేసి ఒక ప్లేస్ లో తినడానికి అవుతుంది. అవును సార్. మీరు అప్పుడు ఒక రెస్టారెంట్ వెళ్ళి తినాలంటే ఎలా సెర్చ్ చేస్తారు? ఓ ప్లేస్ సెర్చ్ చేసుకొని దానిలో పెట్టుకుని తింటాం, ఆర్డర్ చేసుకుని తింటాం కదా సార్. నియర్ బై రెస్టారెంట్స్ అన్ని మనం సెర్చ్ చేస్తాం మనకు అవును డైరెక్ట్ గా సార్. వెళ్ళి తినాలంటే. అవును సో సార్. మీరు పార్సల్ తీసుకోవాలంటే జొమాటో, స్విగ్గీ అది వాడుకోవచ్చు. బట్ మీరు డైరెక్ట్ గా మీకు వాడుకోవచ్చు. వెళ్ళి తినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 మెంబర్స్ వచ్చారు, మీరు అవుటింగ్ వెళ్ళాలి ఆర్ సమ్ పర్టికులర్ ప్లేస్ వెళ్ళి మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేయాలంటే మనం ఇలాగే సెర్చ్ చేస్తాం. అవును సార్. సో నియర్ బై రెస్టారెంట్ సెర్చ్ చేయండి, మనకు ఒక లిస్ట్ వస్తుంది చూసారా? వస్తుంది సార్. దీనిలో రివ్యూస్ బట్టి నేను ఆ షాప్ కి వెళ్తాను. ఓకే, ఈ అవును. పర్టికులర్ షాప్ లో మంచి ఫుడ్ ఉంది, మంచి రివ్యూస్ ఉంది, నేను ఇక్కడ వెళ్ళి తిన్నప్పుడు ఆ 48% పర్టికులర్ అలాగా రివ్యూ ఇస్తారు కదా సార్ వాళ్ళు. అవును, అవును సార్. దాని వల్ల వాళ్ళకి కూడా ఒక బిజినెస్ జరుగుతుంది. సో బిజినెస్ అందుకే అవును. గూగుల్ మై బిజినెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవును సార్. ప్లస్ ఏంటంటే ఇదే మీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఓకే, మీరు అవును. రియల్ బిజినెస్ లేదా అనేది గూగుల్లో మనకి ఐడెంటిటీ ఇస్తుంది. అవును సార్. ఓకే. ఓకే సార్. ఓకే. ఎస్. నాగకార్తిక్, మీకు మైక్ లేదనుకోండి, ఒకసారి చూడండి. ఓకేనా, మీరు అన్మ్యూట్ చేయడానికి అవ్వట్లేదు. ఎస్ విజయ్ కుమార్. సో క్వశ్చన్స్ ఉంటే మాత్రం హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే హ్యాండ్ డౌన్ చేసేయండి. ఓకేనా. ఎస్ అనిల్ కుమార్, మీకు క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం ఇక్కడ. సో మనకు ఒక బేకరీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బై మనకి ఒక లొకేషన్ కావాలి, మనకి నియర్ బై లో ఒక రెస్టారెంట్ కానీ, నియర్ బై ఏటీఎంస్ ఆర్ నియర్ బై పెట్రోల్ బంక్స్, ఏమైనా సరే మనం గూగుల్ మై బిజినెస్ లో యాడ్ చేస్తే మాత్రమే అక్కడ వస్తుంది. ఓకేనా. అండ్ ఒక గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి, అది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూస్తాం. సో ఎక్కడైనా ఆల్రెడీ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ పర్టికులర్ లొకేషన్ లో నాకు ఒక బిజినెస్ యాడ్ చేయాలి. దానికి ఇక్కడ యాడ్ యువర్ బిజినెస్ ఉంది, ఆర్ యాడ్ మిస్సింగ్ ప్లేస్. ఇక్కడ 2 టైప్స్ లో మనం చేయొచ్చు. ఈ రోజు మనం యాడ్ మిస్సింగ్ ప్లేస్ వస్తాం. సో యాడ్ మిస్సింగ్ ప్లేస్ లో ప్లేస్ నేమ్. సో ఇక్కడ ప్లేస్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఆ బిజినెస్ కేటగిరీ. ఓకేనా. తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో అడ్రస్ అనేది మన పర్టికులర్ కస్టమర్ మనకి ఏ అడ్రస్ ఇస్తున్నారో ఆ అడ్రస్ ఇక్కడ పెట్టుకోవాలి మనం. దెన్ యాడ్ మోర్ డీటెయిల్స్. ఇక్కడ వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ నంబర్, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అని మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కావాల్సిన డీటెయిల్స్ అండ్ పర్టికులర్ లొకేషన్ లో డేటా యాక్సెస్ అయిన సబ్మిట్ కొడుతున్నాం. ఇది అప్రూవల్ అవ్వడానికి కొన్ని థింగ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన డేటాస్ అనేది కరెక్టా లేదా అని గూగుల్ వెరిఫై చేస్తుంది. అది కరెక్ట్ గా ఉంటే మాత్రమే అది అప్రూవల్ అవుతుంది. సో ఇప్పుడు నేను సబ్మిట్ టైప్ చేశాను.
ఇక్కడ మనకి తెలుస్తాయి. ఓకే. ఆ ప్రొఫైల్ అనేది మీరు ఇక్కడ మ్యాప్స్ లో మీ యువర్ కాంట్రిబ్యూషన్ అనేది చూస్తే తెలుస్తది. ఆ ప్రొఫైల్ స్టేటస్ ఏంటి అని. క్రెడిట్స్ లో సో ఇక్కడ నాకు పెండింగ్ లో ఉంది. మనం ఇప్పుడు కేటగిరీ యాడ్ చేస్తాం, అది పెండింగ్ ఉంది. సో వన్స్ ఇది అప్రూవ్ అయిన వెంటనే ఇక్కడ అక్సెప్టెడ్ వస్తది. ఆ పర్టిక్యులర్ లొకేషన్ గూగుల్ వచ్చేస్తది. ఓకేనా? సో ఇలాగే ఒక బేసిక్ ఒక ప్రొఫైల్ ని మనం క్రియేట్ చేయాలి. వన్స్ మన ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఇలా ఉంటది. సో గూగుల్ వెళ్ళి మై బిజినెస్ టైప్ చేసుకోండి మీ ఈమెయిల్ నుంచి. మీ దగ్గర ఉన్న అన్ని ప్రొఫైల్స్ ఇక్కడ వచ్చేస్తది. మీరు ఎన్ని ప్రొఫైల్స్ మేనేజ్ చేస్తున్నారో అన్ని ప్రొఫైల్స్ లిస్ట్ వచ్చేస్తది. సో ఇప్పుడు నా ఆఫీషియల్ ప్రొఫైల్‌కి నేను వెళ్తాను. సో వన్స్ మనం గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. లైక్ ఎడిట్ ప్రొఫైల్, రీడ్ రివ్యూస్, ఫోటోస్, పెర్ఫార్మన్స్, అడ్వర్టైజ్, ఎడిట్ ప్రొడక్ట్స్, ఆస్క్ ఫర్ రివ్యూ, యాడ్ అప్డేట్, బుకింగ్స్, ఎడిట్ సర్వీసెస్. ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తున్నాం. ఆ బిజినెస్ కి ఉన్న ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ప్రోడక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ ప్రోడక్ట్ క్లిక్ చేసుకొని ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కేటగిరీ ఏంటి, ప్రోడక్ట్ ప్రైస్ ఏంటి, దానిలో ఉన్న ఆప్షనల్ ప్రైస్ డిస్క్రిప్షన్ అని టైప్ చేసి మీరు పబ్లిష్ కొడితే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది గూగుల్ వచ్చేటప్పుడు ఎవరైనా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ పైన సెర్చ్ చేసుకుంటే ఈ పర్టికులర్ టాపిక్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఫెచ్ అవుతుంది. సో నేను ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ యాడ్ చేసుకున్నాను. సో నేను వెబ్ డెవలప్మెంట్ కంపెనీస్ విశాఖపట్నం టైప్ చేసినప్పుడు నా పేజే ఫస్ట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది నేను రెగ్యులర్ గా చూస్తాం కాబట్టి ఇలా వస్తుంది. ఇదే నేను ఒక ప్రైవేట్ విండోలో వెళ్ళి చూస్తే రిజల్ట్ చేంజ్ అవుతుంది. స్టిల్ ఇక్కడ నాకు ఈ పర్టికులర్ కీవర్డ్ కి ఇక్కడ నాకు ఫస్ట్ వస్తుంది. ఇదే నేను డిఫరెంట్ కీవర్డ్ పెడతాను. ఇక్కడ నాది ఫస్ట్ వచ్చింది. అదే నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కొడితే డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ కీవర్డ్ పైన నేను వర్కౌట్ చేయలేదు మా కంపెనీ కోసం. అందువల్ల నాకు వస్తుంది బట్ బిలో ఉంటది. నా మెయిన్ ఫోకస్ వెబ్ డెవలప్మెంట్ కాబట్టి అది దానిలో నాకు టాప్ లో వస్తుంది. సో దీనివల్ల ఏంటి, ఓకే గూగుల్ మై బిజినెస్ ఓకే ఇవన్నీ క్రియేట్ చేసాం. బట్ దీనివల్ల యూస్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక కొత్త కస్టమర్ కావాలి. ఆ కస్టమర్ కి ఒక నీడ్ ఉంది. అప్పుడు ఆ కస్టమర్ ఎలా సెర్చ్ చేస్తారు? గూగుల్ అనే సెర్చ్ చేస్తారు. ఓకే నాకు వెబ్సైట్ డిజైనింగ్ కంపెనీస్ కావాలంటే సెర్చ్ చేసినప్పుడు గూగుల్ లో మన నేమ్స్ వస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని చూసుకుంటారు. అని ఓకే అంటే మనకు కాల్ చేస్తారు. క్లిక్ టు కాల్స్ చేస్తే కాల్ వచ్చేస్తాయి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చూస్తారంటే ముందు ఓవరీ చూస్తారు. తర్వాత మన సర్వీసెస్, ఎలాంటి సర్వీసెస్ మనం ఇస్తున్నాం. తర్వాత మన రివ్యూస్, ఏంటంటే అప్డేట్స్ మనం ఇచ్చాం. ఇంకా ఏంటంటే ఫోటోస్ ఉంది మన తరపులో ఉన్నది అని వాళ్ళు చూస్తారు. సో దీనిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? ఎందుకంటే గూగుల్ మై బిజినెస్ అనేది చాలా చిన్న టాపిక్ అది. సో క్వశ్చన్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఎస్ ఫాతిమా.
సో ఇప్పుడు మన గూగుల్ నుంచి మెయిల్ వచ్చింది. లైక్ మనం యాడ్ చేసిన ప్లేస్ ఏ స్టేటస్ ఉంది అని. సో ఇక్కడ స్టేటస్ వస్తే పెండింగ్ ఉంది. ఓకేనా? నేను ఇది వ్యూ ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్ ని వాళ్ళు అక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి టైంలో ప్రాపర్ గా బిజినెస్ యాడ్ చేసుకోవాలి మనం. సేమ్ మళ్ళీ ఆ లొకేషన్ కి మనం వెళ్ళి ఇక్కడ యాడ్ యువర్ బిజినెస్ ఉంది. సో అగైన్ సేమ్ ప్రాపర్టీ నేమ్, బిజినెస్ కేటగిరీ. సో గూగుల్ మై బిజినెస్ లో ఇక్కడ అప్రూవల్ మాత్రమే ఇక్కడ చాలా చాలా డిఫికల్ట్. ఏంటంటే సమ్ టైమ్స్ బేగా అయిపోతుంది. సమ్ టైమ్స్ అన్నది మనం ప్రాపర్ గా వీడియో తీసి పెట్టాలి. చాలా ప్రాసెస్ ఉంది. ఇది మనం డిపెండ్స్. సమ్ టైమ్స్ ఇక్కడ మీరు జస్ట్ వాళ్ళకి వెబ్సైట్ లేకుండా ఆఫీస్ లేకుండా మీరు యాడ్ చేసినా కూడా వచ్చేస్తాయి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం అన్ని ఉన్నా కూడా గూగుల్ నుంచి రిజెక్ట్ చేస్తారు. దానికి మనం ప్రాపర్ గా మెయిల్ ఫాలో చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగితే అవి మనం రీడ్ చేసుకొని ఎస్ ఆర్ నో మనం ఇవ్వాలి. బిజినెస్ అడ్రస్. సో ఇక్కడ ఎలాంటి ఏరియాస్ మనం సర్వీస్ చేస్తాం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. దెన్ వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ వెబ్సైట్. సో ఇప్పుడు మనకి వెరిఫై చేయాలంటే ఇక్కడ బిజినెస్ వీడియో రికార్డ్ చేయాలి. సో బిజినెస్ వీడియో రికార్డ్ చేయాలంటే మనం ఆ పర్టికులర్ లొకేషన్ కి వెళ్ళి మనం నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు మన మొబైల్లో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆ పర్టికులర్ లొకేషన్ మన వీడియో తీసి పెడితే గూగుల్ నుంచి మన ప్లేస్ అనేది అప్రూవల్ అవుతుంది. ఇలాగే మనం ఒక బిజినెస్ ప్రొఫైల్ ని యాడ్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మనకి ఏటవుతుందంటే ఇక్కడ ప్రొఫైల్ వెరిఫికేషన్ కి వీడియో లేకుండా లైక్ ఓటీపీ త్వరగా లైక్ ఈమెయిల్ వెరిఫికేషన్ మూలం అయిపోతుంది. సమ్ టైమ్స్ అవి ఏం అడగదు. ఈ డిపెండ్స్ అండ్ ఈమెయిల్. ఇప్పుడు నా పర్టికులర్ ఈమెయిల్ లో చాలా ఈమెయిల్స్ ఉంది అండ్ చాలా ప్రొఫైల్స్ నేను వాడుతున్నాను కాబట్టి నేను ప్రతిసారి ఏం చేసినా సరే నేను ప్రాపర్ వెరిఫికేషన్ చేయాలి. అదే ఇప్పుడు కొంచెం కొత్త మెయిల్ ఐడి అండ్ వాళ్ళు ఎప్పుడు ఇది వాడలేదంటే మాక్సిమం వాళ్ళకి వెంటనే అప్రూవల్ అయిపోతుంది. సో దీనిలో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి.
ఎస్ రామ్. సార్ మనం మీలోనే చూసుకోవాలి సార్ బిజినెస్ అని ఏంటి? ఇది మీ గూగుల్ గూగుల్ ప్రొఫైల్ అని ఉంది కదా సార్, అవును. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది సో గూగుల్ ప్రొఫైల్ అనేది నేను ఇంతసేపు మీకు చెప్పాను. లాస్ట్ ఒక 20-25 మినిట్స్ నేను అదే కదా చెప్తాను. అవును దాని సార్. డౌట్ ఏంటి, క్లియర్ గా చెప్పండి. అది అదే లొకేషన్ లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోమన్నారు కదా సార్. సో అదే వెరిఫికేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్ కి ఒక లొకేషన్ ఉండాలి, లైక్ ఆఫీస్ ఉండాలి. ఆ ఆఫీస్ కి వెళ్ళి మీరు ఫైనల్ స్టేజ్ వచ్చింది చూసారు ఇక్కడ. అవును సార్. ఇక్కడ ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు ఈ నేను స్కాన్ చేస్తే నాకు ఒక మీటింగ్ లింక్ వస్తుంది. అవును సార్. ఆ మీటింగ్ లింక్ లో నేను ఆ, ఆ ప్లేస్ కి వెళ్ళి వీడియో రికార్డ్ చేసి అక్కడ సబ్మిట్ కొట్టాలి. ఓకే సార్. ఆ సబ్మిట్ కొట్టిన ఏంటనే అది ఎలా అవుతుంది అంటే గూగుల్ నుంచి వెరిఫై చేస్తారు ఆ పర్టికులర్ ప్లేస్ ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి అప్లోడ్ అయిందా అని. అవును సార్. ఆఫ్టర్ దాట్ మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 5 or 7 వర్కింగ్ డేస్ లో గూగుల్ నుంచి రిప్లై మెయిల్ వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ అది రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ అప్లోడ్ చేస్తారు, ఆర్ సమ్ టైమ్స్ బిజినెస్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అవును సార్. సో బిజినెస్ డాక్యుమెంట్స్ అంటే అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడుగుతారు, అండ్ బిజినెస్ ప్రూఫ్ ఒకటి అడుగుతారు, అండ్ టెలిఫోన్ నంబర్ కి ఒక డాక్యుమెంట్స్ అడుగుతారు. ఇవన్నీ మీరు ప్రాపర్ గా ఈమెయిల్ ఆర్ అక్కడ పోర్టల్లో సబ్మిట్ చేస్తేనే మనకి అది అప్రూవల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? నేను నెక్స్ట్ క్లాస్ మాక్సిమం రాకముందు ఆర్ దానికి నెక్స్ట్ క్లాస్ లోపల నేను ఆ ప్లేస్ కి వెళ్ళి ఈ వీడియో తీసి మీకు పెడతాను, స్క్రీన్ రికార్డ్ చేసుకొని ఎలా ఇది తీసి ఎలా అప్లోడ్ చేస్తామని గ్రూప్ లో నేను ఓకే సార్. పెడతాను. ఓకేనా? యాక్చువల్లీ రియల్ టైమ్ గా మనం ఒక కస్టమర్ ఇప్పుడు యాడ్ చేస్తాం. జేకే అవును సార్. మూవర్స్ అండ్ ప్యాకర్స్ అన్న వాళ్ళు నా కస్టమర్, వాళ్ళకి మనం అవును. ఎప్పుడో ప్రొఫైల్ యాడ్ చేయాలి, అందుకోసం ఇది యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. ఓకే సార్. ఫేమస్ కదా మీరు మామూలు చాట్ లో కాకుండా మీ రైస్ యువర్ హ్యాండ్ ఉంటుంది చూడండి, అక్కడ హ్యాండ్ రైస్ అని నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. హలో ఎస్ సార్, నేను హేమసుధ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతాను సార్. ఎస్ సార్, చెప్పండి. మా అమ్మాయికి రీకనెక్ట్ స్కిల్స్ ఏమీ రావట్లేదండి. లాగిన్ లో రీకనెక్ట్ సో స్కిల్స్ కోర్సులు ఏవి కూడా లాగిన్ రాలేదు. సార్ ఇది మీరు అడ్మిన్ దగ్గర అడగాలి. నేను ఈ కోర్స్ లెటర్ ఏమైనా ఉంటే మీరు అడగండి అన్నాను. ఓకేనా? అడ్మిన్ చదవాలా? అవును, నేను జస్ట్ ట్యూటర్ ఇక్కడ. ఓకే ఓకే. ఓకే అండి. సో ఎవరికైనా ఇప్పుడు నేను తీసిన టాపిక్ పైన డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఆప్టిమైజింగ్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. అంటే ఇక్కడ ఆప్టిమైజ్ అంటే మనం ఆ పర్టికులర్ బిజినెస్ ప్రొఫైల్ కి కావాల్సిన బిజినెస్ డిస్క్రిప్షన్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రొఫైల్ నేను క్రియేట్ చేశాను కదా, ఇవి నా ప్రొఫైల్లో వచ్చి ఉంటాయి. సో ఇక్కడ వెరిఫై లెటర్ అని ఇచ్చినట్టనే ఇక్కడ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో వీళ్ళకి 24 hours వాళ్ళు వర్కింగ్ లో ఉంటారు. నెక్స్ట్
దెన్ బిజినెస్ డిస్క్రిప్షన్. సో వాళ్ళ అఫీషియల్ సైట్ లోనే ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ వెళ్ళి వాళ్ళ అఫీషియల్ సైట్ లో వాళ్ళ డీటెయిల్స్ అని మనం చేసుకోవచ్చు. కాపీ చేసుకొని సో నెక్స్ట్. సో ఇక్కడ ఫోటోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్పుడు మనం ఇక్కడ వాళ్ళ అఫీషియల్ సైట్ లో ఏమైనా ఫోటోస్ ఉందని చూడాలి ఫస్ట్. సో వాళ్ళ లోగో ఉంది, ఇది ఒక ప్లేస్ లో సేవ్ చేసుకుంటా. దెన్ వాళ్ళ సర్వీస్ ఇమేజెస్. సో ఇక్కడ సెలెక్ట్ ఇమేజెస్ లో క్లిక్ చేసుకొని సో వాళ్ళ లోగో యాడ్ చేస్తాం మనం. నెక్స్ట్ స్కిప్. సో ఇవన్నీ గూగుల్ ప్రీమియం ఫీచర్స్. మనకు కావాలంటే మనం తీసుకోవచ్చు, లేదా మనం స్కిప్ చేసుకోవచ్చు. సో యువర్ ఎడిట్ విల్ బి విజిబుల్ వన్స్ యువర్ ప్రొఫైల్ వెరిఫైడ్. సో ఈ ప్రొఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. వన్స్ మనం ఇక్కడ వెరిఫికేషన్ పని చేస్తే ఈ ప్రొఫైల్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఈ వెరిఫికేషన్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఈ ప్రొఫైల్కి వెళ్ళి గెట్ వెరిఫైడ్ క్లిక్ చేసుకొని ఇక్కడ బిజినెస్ వీడియోని రికార్డ్ చేయమని అడుగుతుంది చూస్తారు. ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి మనం వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిపోతుంది ఈ పర్టికులర్ బిజినెస్ ప్రొఫైల్ అనేది. శివ, ఒకసారి మీరు చాట్ కాకుండా మీ హ్యాండ్ రైస్ చేయండి, క్వశ్చన్స్ అడగండి డైరెక్ట్ గా. శివ, సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది అర్థమవుతుంది సార్, ఈ ప్రాసెస్ అంతా. ఓకే. బట్ ఏంటంటే ప్రాసెస్ చాలా ఉంది కదా, సో అందుకనేసి రికార్డెడ్ వీడియో పెడితే అది చూసుకొని ఒకసారి ఎడిట్ చేసుకోవచ్చు సార్ మేము, అందుకనేసి. యాక్చువల్లీ ఇది మనం రికార్డర్ వీడియోస్ పెట్టలేము, ఎందుకంటే ఇది లైవ్ ప్రొఫైల్ కాబట్టి అలా ఉంటది. ఇక్కడ కూడా మనం డమ్మీ ప్రొఫైల్ క్రియేట్ చేయలేము ఎప్పుడైనా సరే. ఒకప్పుడు అవన్నీ లైక్ ఈజీగా అయిపోయింది. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ. ఇప్పుడు ప్రాపర్ గా మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే అవుతుంది. బట్ నేను అక్కడ వెళ్ళి వీడియో వెరిఫికేషన్ కోసం రికార్డ్ చేస్తాను కదా, ఆ వీడియో కూడా నేను వీలైతే స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పెడతాను గ్రూప్ లో. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చిన ఈమెయిల్ కమ్యూనికేషన్ అండి మీకు వీలైతే నేను ఆ కస్టమర్ ఓకే అంటే నేను స్క్రీన్ షాట్ తీసి మీకు పెడతాను. గ్రూప్ లో అందరు చూస్తారు కదా అనౌన్స్మెంట్ లో. ఎస్ సార్, అంటే క్రియేట్ చేయడం కొద్దిగా ఇది అంటే కొద్దిగా టఫ్ ఉంది కదా సార్, అందుకు ప్రాసెస్ చాలా ఉంది అందుకనేసి. అవును, ప్రాసెస్ ఇది ఏంటంటే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే మీరు ఒకసారి అడగండి, నాకు ప్రాబ్లం లేదు. నా వాట్సాప్ కూడా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి. యా ఓకే సార్, ఫైన్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం, అప్పుడు ఇంకా అందరికి అర్థం అవుతుంది. యా ఓకే సార్.
ఎందుకంటే నేను క్లాస్ తీసుకున్నప్పుడు మీరు కూడా క్వశ్చన్స్ అడిగితే మాత్రం అది ఇంటరాక్టివ్ గా ఉంటుంది. యా ఫైన్ సార్. ఈ స్టెప్ అనేది కొంచెం మల్టిపుల్ స్టెప్ వస్తుంది గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ లో. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. ఓకే. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. సో ఇక్కడ మనం వీడియో రికార్డ్ చేస్తే మాత్రమే ఇది అప్రూవల్ అవుతుంది. ఓకేనా? వన్స్ మనం క్రియేట్ చేసేసాం, ఆ తర్వాత ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్రూవల్ అయిపోయింది. ఆ పర్టికులర్ పర్టికులర్ ప్రొఫైల్ నేను డేటా సెర్చ్ చేయాలి, లేదంటే ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఉంటాయి మనకి యాడ్ అప్డేట్, ఎడిట్ ప్రోడక్ట్, బుకింగ్స్, ప్రొఫైల్. ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసుకొని మీకు ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలి, లైక్ నేమ్ చేంజ్ చేయాలి, కేటగిరీ చేంజ్ చేయాలి, ఓపెనింగ్ డేట్, ఫోన్ నెంబర్ ఏమైనా మీకు చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫార్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనం ప్రాపర్, ఇప్పుడు ఇది ఉమెన్ ఓన్డ్ అంటే నో. నెక్స్ట్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తుంది. ఏంటంటే ఆసిబిలిటీ ఉంది ఇక్కడ. దెన్ అమెండిస్, ఈ పర్టికులర్ లొకేషన్ లో ఎలాంటి అమెండిస్ ఉంది, ఎస్ టాయిలెట్స్ ఉంది అండ్ పార్కింగ్ ప్లేస్ ఉందా, ఎస్. సో సర్వీస్, ఎలాంటి సర్వీస్, ఆన్ సైట్ సర్వీస్ మనం ఇస్తున్నాం, ఎస్. సో ఇప్పుడు మనకు కావాల్సిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ కేర్ఫుల్ గా ఎడిట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మీరు ఏమైనా ఆ, చాలా కీవర్డ్స్ కానీ రాంగ్ నేమ్ మీరు పెడితే మీ ప్రొఫైల్ అనేది మళ్ళీ సస్పెండ్ అయిపోతుంది. వన్స్ మన ప్రొఫైల్ సస్పెండ్ అవుతే దానికి మనం మెయిల్ పెట్టాలి, మెయిల్ పెట్టి అది రెగ్యులర్ ఫాలో చేసుకోవాలి. మెయిల్ లో గూగుల్ నుంచి అడుగుతారు, ఓకే, సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి, అప్పుడు అది అన్సస్పెండ్ అవుతుంది. ఈ గూగుల్ ప్రొఫైల్ వల్ల ఇంకా కస్టమర్ కి మన డీటెయిల్స్ ఎలా తెలుస్తుంది, ఇక్కడ రివ్యూస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమైనా రెస్టారెంట్ కానీ ఏమైనా ఒక బిజినెస్ ప్లేస్ కానీ ఒక మూవీ థియేటర్ వెళ్ళినప్పుడు ఆ రివ్యూస్ మనం చూస్తాం, ఓకే పర్టికులర్ బిజినెస్ కి రివ్యూ ఎలా ఉంది. సో అవన్నీ ఇక్కడ ఉంటుంది. గూగుల్ రివ్యూస్ క్లిక్ చేసుకుంటే మన కోసం మనం కస్టమర్ రాసిన రివ్యూస్ అని ఈ లిస్ట్ లో ఉంటుంది మనకి. సో ఇవన్నీ కస్టమర్స్ మా కోసం రాసినవి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన ఇంకో కస్టమర్ దగ్గర అడగాలంటే గెట్ మోర్ రివ్యూస్ క్లిక్ చేసుకుంటే ఇలా ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ ని మనం కాపీ చేసుకొని ఎవరికైనా ఇవ్వచ్చు. అప్పుడు మన బిజినెస్ గురించి ఒక్కరు రివ్యూ రాయాలంటే ఈ లింక్ తో వాళ్ళు రాసుకుంటారు. సో అందరు క్లియరే కదా? ఎందుకంటే ఈ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చిన ఒక బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ టూల్ ఇది. సో ఇప్పుడు ఫైనల్ మినిట్స్ లో ఉన్నాం, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇప్పుడు మనం తీసిన టాపిక్ లో.
సో ఇప్పుడు ఈ క్లాస్ వెంటనే ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారు, లైక్ ఎవరికైనా ఓన్ బిజినెస్ ఉందా? ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి, మీ గూగుల్ బిజినెస్. సో క్వశ్చన్స్ లేదా ఎవరికి? ఓకే. సో క్వశ్చన్స్ లేదు కదా, ఇంకా నెక్స్ట్ క్లాస్ మనం చూస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ ఆల్. థ్యాంక్ యూ, రాహుల్.